దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 5వ తేదీ ఆగస్టు మాసం. ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానం దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. నీ డెక్కలు ఇత్తడివిగా, నీ శృంగము ఇనుపదిగా నేను చేయుచున్నాను. మీకా గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం, పూర్తి వచనం. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అనగద్రొక్కుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. ఇది వాగ్దానం. ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఒకసారి మీకా చాప్టర్ 4 వర్సెస్ 13 ఈ విధముగా చెప్తుంది. మనం చూసి వాక్యం లోతుల్లోనికి మనము వెళ్ళిపోదాం. ఈ మీకా గ్రంథము 5వ అధ్యాయంలో అద్భుతమైన వాక్యము యేసుక్రీస్తు వారి జనన దినము కోసము, యూదా గోత్రపు బెత్లెహేమ, నీవు ఎంత మాత్రము కూడా అల్పమైన దానవు కావు, నా జున్న నేలువాడు నీలోంచి వస్తాడని 5వ అధ్యాయంలో ఉంది. అదే విధముగా 6వ అధ్యాయంలో ఏముందంటే 6:6, ఏమి తీసుకుని వచ్చి నిన్ను దర్శింతును అని గొప్ప అద్భుతమైన వాక్యము ఈ మీకా గ్రంథంలో మనము ఉన్నట్లు చూస్తున్నాం. ఇక 7:7 కూడా ఏముంటుందంటే, నా శత్రువా నా మీద అతిశయించవద్దు, నేను పడిపోయినను తిరిగి లేస్తాను అనే గొప్ప అద్భుతమైన వాక్యాలు ఈ మీకా గ్రంథంలో ఉన్న లేఖనాలు యేసుక్రీస్తు జీవితంలో నెరవేరినట్లు మనము చూడగలుగుతున్నాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్. Micah chapter 4 verses 13, New Living Translation. Rise up and crush the nations. నీవు లేచి ఆ యొక్క దేశములను నలుగుగొట్టుము. ఓ జెరూషలేం, యెరూషలేమా, సేస్ ద లార్డ్, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నాడు. ఫర్ ఐ విల్ గివ్ యూ ఐరన్ హార్న్స్. చూసారా, శృంగము అన్నదానికి ఐరన్ హార్న్స్ అంటే కొమ్ములు, అండ్ బ్రాంజ్ హూవ్స్ డెక్కలు. అంటే ఒక ఎద్దుకి ఏ విధముగా ఆ యొక్క కొమ్ములు మరియు డెక్కలు, ఆ కాలి కింద భాగమును మనము నాడా అంటాం కదా, గుర్రాలకేస్తారు, ఆ విధముగా ఈ యొక్క ఎద్దుకి ఆ డెక్కలు అంటారు. అది నాకంటే బాగా మీకే తెలుసు. కనుక కొమ్ము ఐరన్గా, ఆ యొక్క నాడ లేకపోతే డెక్కలు హూవ్స్ మరి ఇత్తడివిగా. యు కెన్ ట్రాంపుల్ మెనీ నేషన్స్ టు పీసెస్. నీవు అనేకమైన జనములను ముక్కలుగా విరగొడతావు. యు విల్ ప్రజెంట్ దేర్ స్టోలెన్ రిచెస్ టు ద లార్డ్. వారి యొక్క మరి ఏదైతే దోచుకున్నారో ఆ యొక్క దాచబడిన ధననిధిని దేవుని ముందుకు తీసుకొస్తావు. దేర్ విల్ టు ద లార్డ్ ఆఫ్ ఆల్ ద ఎర్త్. వారి యొక్క ఐశ్వర్యమును సర్వలోకానికి దేవుడైన యెహోవా యొద్దకు నువ్వు తీసుకొస్తావు అని ఇక్కడ వాక్యము తెలియపరుస్తుంది. మనకి ఈ వాక్యం చెప్పిన వెంటనే మనకి గుర్తొచ్చిన వాక్యం ఏంటో తెలుసు కదా. నీవు సింహములను తొక్కెదవు, భుజంగములను అనక తొక్కెదవు. అదే విధముగా సర్పములను, అదే విధముగా తేళ్లను తొక్కుటకునే నీకు అభిషేకం ఇచ్చి ఉన్నాను. అంటే ప్రభువునందు ప్రియులారా, ఈరోజు ఒక అద్భుతమైన వాక్యము, వాగ్దానము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే,
దేవుడు ద ట్రాన్స్పరెన్స్ అంటే నిన్ను దేవుడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే, ఉదాహరణకి రూపాంతర కొండ, ట్రాన్స్ఫిగరేషన్ మౌంటైన్ అంటే ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభుల వారు మహిమ స్వరూపము దాల్చి ఏలియా మోషేలు వచ్చినట్లు అక్కడ పేతురు, యోహాను, యాకోబు సాక్ష్యం పలుకుతున్నట్లు మనము చూడగలుగుతున్నాం. అదే విధముగా ఇక్కడ ఒక యెరూషలేమును కనుక యెరూషలేముకు అడ్రస్ చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. సియోను కుమారి అన్నట్లు కూడా ఇక్కడ 4వ అధ్యాయం 1వ వచనం ఏ విధంగా ప్రారంభించబడుతుందంటే, అంచె దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వస్తారు. అంటే దేవుడు హెచ్చిస్తాను అని చెబుతున్నాడు. అనేక సార్లు దేవుని యొక్క వాగ్దానము హెచ్చు అంటే, లేకపోతే దేవుడు ఆశీర్వాదం కోసం ఏమి రాయబడిందంటే, కొమ్ము ఎత్తకుడి, హెచ్చుగా కొమ్ము ఎత్తకుడి, గర్వమైన మాటలు మీ నోటికి రానియకుడి అంటాడు. కారణం ఏంటంటే, తూర్పు నుండి అయినను పడమటి అయింది అయినను హెచ్చు కలుగదు, కానీ దేవుడే ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. ఎవరైతే తను తాను హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు. అయితే ఇక్కడ ఆ రోజున పూర్తిగా నాశనమైపోయి ఎటువైపు వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఈ విధముగానే మాట్లాడి, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నిశ్చయముగా నేను నిన్ను హెచ్చిస్తున్నాను. పూర్తి అల్లకల్లోలముగా ఉంటుంది. అంటే ఏ విధంగా చెప్పొచ్చు అంటే, అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందాము అని చెప్పుకుంటారు. ఇదే వాక్యము యెషయా 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, ప్రభువునందు ప్రియులరా, దేవుడే మధ్యవర్తి అయి న్యాయము తీర్చే సమయం అన్నమాట. కనుక అన్యజనులు వారి యొక్క ఖడ్గములను నాగటి నక్కులుగా, అదే విధముగా ఈటెలను మచ్చు కత్తులుగా సాగగొడతారు. ఇక జనము మీదకి జనము ఖడ్గము ఎత్తక యుద్ధము నేర్చుకునుట మాని, అంటే నీకు అప్పటి వరకు కలిగిన ఉపద్రవాలు, కలిగిన భయాలు, కలిగిన ఆందోళన నుంచి దేవుడు స్వస్థతనిచ్చి, నెమ్మదినిచ్చి, విశ్రాంతినిచ్చి, ఆశీర్వాదములోకి నడిపిస్తాను, కనుక ఇక భయము లేకుండా ఉంటారు అన్న వాక్యము ఇక్కడి నుంచి చెప్పబడుతుంది. నేను కుంటి వారిని పోగు చేయుదును, బాధింపబడిన వారిని, వెళ్ళగొట్టబడిన వారిని సమకూర్చుదును. చాలాసార్లు హీఈస్ మై గాడ్ అంటాం కదా, కాదండి, దేవుడు నీ పట్ల కార్యము చేసి ఆ విధముగా కుంటివాడిగా, అంటే ఇంకా ఎంత మాత్రము నీవు లేవలేనంత, శక్తి లేనంతగా నీ జీవితంలో చిందరవందరగా అయిపోయిన జీవితాలు కలిగి సాక్ష్యము కలిగి ఉండాలి. వెళ్ళగొట్టబడిన స్థితి నీకు ఉండాలి, బాధింపబడిన స్థితి ఉండాలి. అప్పుడు దేవుడు సియోను కొండ మీదకి అని చెప్పబడుతుంది. ఇలా చూస్తే మనకి ఇమ్మీడియట్గా మనందరికీ తెలిసిన వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనంలో ఏముంటుంది? పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. చూసారా, విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. అంటే నీవు పూర్తిగా భయముతో, పూర్తిగా నిరాశతో, నిస్పృహతో, ఇక ఏ దిక్కు లేదు, నీవే నా దిక్కు అన్నంతగా కుమిలిపోయిన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇంత మెత్తగా అయిపోయావు కదా. నిజంగా దేవుని వాక్యాలు ఎలా ఉంటాయంటే, మాంసపు హృదయమును ఇస్తాను, రాతి హృదయమును తీసివేసి, అంటే నీ హృదయము ఎప్పుడైతే మాంసపు హృదయం అవుతుందో, ఆ రాతి హృదయము తీసివేయబడుతుందో, నీవు
పూర్తిగా దేవునితో ఇమిడిపోతావో, దీన హృదయము కలిగి ఉంటావో, నిన్ను మాత్రము దేవుడు తన యుద్ధ ఆయుధముగా మారుస్తానంటున్నాడు. ఏ విధముగా? కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. ఐ హావ్ అపాయింటెడ్ యు. నీవు పర్వతములను నూర్చుదు. పర్వతములు అంటే కొండలు మెట్టలు కాదండి. అటువంటి మనుష్యులని, అటువంటి భయంకరమైన స్వభావము కలిగిన మనుష్యులని నీవు పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయించుదువు. అంటే దేవుడు ఇస్తున్న వాగ్దానము. ఒకసారి వాక్యంలోనికి వెళ్తే, నీ కొమ్ములు ఇనుపవిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను. అంటే నీ బలహీనమైన పాదాలు లేడి పిల్లల నీ యొక్క తల దించుకున్న స్వభావమును దేవుడు హెచ్చిస్తాను. తైలముతో తన కొమ్మును సిద్ధపరిచి ఏ విధముగా సమూయేలు అభిషేకించడానికి వెళ్ళాడో, అంటే ప్రభువునందు ప్రియులరా, నీ అంతట నీవు తల ఎత్తుకున్నావు అనుకోండి, మహా అయితే శక్తిని బట్టి, జ్ఞానమును బట్టి, డబ్బుని బట్టి, నీతో ఉన్న జనాన్ని బట్టి. అయితే ఇవేమీ శాశ్వతము కాదు. అయితే ఎప్పుడైతే దేవుడు నీ తల ఎత్తుతాడో, అంటే ఈ రోజున యేసు క్రీస్తు ప్రభుల వారు తల దించి శిలువ మరణము ఉందారో, దేవుడు ఆయనని హెచ్చించాడు. దేవుడు ఆయనని దీపస్తంభంగా పెట్టాడు. అనేక మందికి రక్షకునిగా నియమించాడు. అంటే ఏ రోజునైతే దేవుని సన్నిధిలో నీవు నేను తగ్గించుకుంటామో, మన తల ఎత్తువాడుగా దేవుడు ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో మనిషిని బట్టి చూడండి, 3 విషయాల్లో నీవు తగ్గించుకోవాలి. నెంబర్ 1, ఆలోచనలు, ఆవేశము. ఆవేశం నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆవేశముతో నిన్ను రెచ్చగొడుతూ ఉంటారు. జాగ్రత్త సుమా. అంటే అర్థం ఏంటంటే, ఆవేశం అనేది ఈరోజు ఉంది, ఓకే, మరి తర్వాత అదే విధముగా ఆవేశానికి పూర్తిగా ఆలోచన ఉన్నవాడు ఆవేశపడడు, సహనము చూపిస్తాడు, ఓర్చుకుంటాడు. రెండవది పంతం. కడుపు ఉడుకుమోత్తనంతో చేసేస్తూ ఉంటాం. వద్దు. పంతం అనేది నిన్ను అంతం చేస్తుంది. కోపంతో ఊగిపోతావు. జాగ్రత్త సుమా. అయితే గోల్, ఎవరైతే మరి ఒక గురి, ఒక గమ్యము కలిగి ఉంటాడో, వాడు తన క్యారెక్టర్ని కంట్రోల్లో పెట్టుకుంటాడు. తన వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ వహించి ఆ యొక్క పరుల పాపిష్టితనానికి పోడు. ఇక మూడవది, నువ్వు ద అట్రిబ్యూట్స్ ఆఫ్ విన్నింగ్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ ద గాడ్. అంటే దేవుని మూలముగా వచ్చే నీవు పొందుకోబోతున్న ఆశీర్వాదములు పొందుకోవాలి అంటే నీలో ఉండవలసిన స్వాభావిక లక్షణాలు. నెంబర్ 3, ఎదుటి మనిషిని బట్టి లేకపోతే ఎదుటి శత్రువుని బట్టి ఏ రోజు కూడా నీవు ఆలోచన చేయకూడదు, తంత్రాలు మంత్రాలు వేయకూడదు. ఎందుకు అని అంటే, గొలియాతుని బట్టి దావీదు ఏ రోజున ధైర్యం తెచ్చుకోలేదు, భయపడలేదు. కానీ అంటే తనలో ఉన్న దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడు కూడా ఎప్పుడైతే నీవు మనిషిని లక్ష్య పెడతావో, జిత్తులు వేసి ఈ లోకములో ఉన్న సాధనాలన్నీ వాడుకోవడానికి ఇష్టపడతావు. జాగ్రత్త సుమా. అది దేవునికి నిన్ను దూరం చేస్తుంది. నీవు మనిషిని గెలవగలవు, కానీ వాడి మనస్సును గెలవలేవు. ఈ రోజున మన జీవితాల్లో ఈ 3 నీవు ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యువర్ లైఫ్ టువర్డ్స్ ద విన్నింగ్ యాటిట్యూడ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నీవు ఈ ప్రాథమిక 3 సూత్రాలు దేవుని స్వభావానికి నిన్ను నువ్వు ట్యూనప్ చేసుకుంటావో, దేవుడు చెప్తున్నాడు, ఇనుముగా. అంటే అప్పటి వరకు నీకు ఈ యొక్క భూమి ఇనుముగాను ఆకాశం ఎత్తడిగాను ఉంటుందంటాడు లేవియకాండం 26:19. అంత మాత్రమే కాదు, పట్టుకున్నది ప్రతిదీ ఇనుములాగా, ఐరన్ లెగ్ అంటారు చూడండి, ఆ విధముగా అయిపోతూ ఉంటుంది. అదేంటో, చేతిలో పట్టుకున్న ప్రతిదీ జారిపోతూ ఉంటుంది. అన్ని ద్వారాలు మూయబడి ఉంటాయి.
జాగ్రత్త సుమా, దేవుడే శత్రువు అవుతాడు, దేవుడే మిత్రుడు అవుతాడు. అంతెందుకు, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో నాతానును పంపించి ఎప్పుడైతే దావీదు తప్పు చేసి బత్షెబా విషయములో ఆ యొక్క విషయములో చిక్కుపడిపోతాడో దేవుడు నాతాను ద్వారా పలికింది ఏంటో తెలుసా? నీ గర్భములోంచే నేను నీకు విరోధిని రేపుతున్నాను అంటాడు. అంటే నీ శత్రువుని తయారు చేసేది కూడా దేవుడే. సొంత కన్న కుమారుడు అబ్షాలోమే తండ్రికి విరోధముగా శత్రువుగా చూసినట్లు మనము చూడగలుగుతున్నాం. ఇక వాక్యపు లోతుల్లోనికి వెళ్తే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 9వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున. దేవుడు ఎప్పుడైతే నీ మీద శ్రద్ధ కలిగి తన మహిమతో నిన్ను నింపి తనే జనముల వైపు తన చెయ్యి చాపి నీ వైపు తిప్పుతాడో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి. అంటే దేవుని యొక్క చేతి ఆ యొక్క సూచన కోసము, సిగ్నల్ కోసం కనిపెడుతున్నాయి. ఎందుకు అనగా నీవు దేవునికి మహిమకరముగా ఆ యొక్క ధనాన్ని వినియోగిస్తావని దేవునికి తెలుసు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 20వ వచనం నుంచి 33 వరకు యుద్ధ ఆయుధము అంటాడు. యు ఆర్ మై వార్ఫేర్ వెపన్ అంటాడు. అంటే యుద్ధాయుధముగా దేవుడు ఒక సేవకుడిని తయారు చేయాలి అంటే ఈరోజు యేసు క్రీస్తును కలిగిన శక్తిమంతుడు ఇంకెవరూ లేరండి. అంటే బలము చేత కాదు, శక్తి చేత కాదు, జ్ఞానము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో ఉంటుందో నీ పక్షమున యుద్ధము చేయవాడు దేవుడు, నీ పక్షమున కార్యము చేయవాడు దేవుడు. ఒక యెహోషాపాతు యుద్ధానికి మరి ఏ విధముగా స్తుతి పాటలు పాడుతూ వెళ్ళి యుద్ధాన్ని జయించాడో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఇర్మియా గ్రంథము 51:20 నేను చదువుతున్నాను. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధ ఆయుధము వంటి వాడవు. నీ వలన జనములను నేను విరగగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగగొట్టుచున్నాను. ఇక్కడ చాలా రాస్తాడు, గుర్రములు, రౌతులు, ముసలివారు, యవ్వనస్తులు, స్త్రీలు, పురుషులు. అయితే ఈ 33వ వచనంలో మనము చూసిన ఎడల దేవుని యొక్క వాక్యము ఆ యొక్క బబులోను దాని యోధుల కోసము ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతియు నాకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బబులోను పురము చదరము చేయబడిన కళ్ళము వలె ఆయను, ఇంకా కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చును అని దృఢమైన వాడిగా, స్థిరమైన వాడిగా దేవుడు నిన్ను నన్ను నిలబెడతానంటున్నాడు. చూసారా? లెట్ గాడ్ చేంజ్ అవర్ యాటిట్యూడ్, లెట్ గాడ్ ఫైట్ ఫర్ అస్, లెట్ గాడ్ బ్లెస్ అస్. అంటే దేవుడు మనల్ని దీవించనియండి, దేవుడు మన కొరకు కార్యము చేయనివ్వండి, దేవుడు మన పక్షముగా న్యాయము చేయనివ్వండి. అందుకి మనము ఆశీర్వాదముగా ఉంటాం. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, విత్తబడిన వాక్యమును బట్టి నీకు వందనాలు. వింటున్న వీరందరినీ మేము దీవిస్తున్నాం. ఎంతమందికి పంపిస్తున్నారో వారిని దీవిస్తున్నాం. ఆశీర్వదించేవాడవు నీవని, మా స్థితిని మార్చేవాడవు నీవని, పరిస్థితులు అన్నీ కూడా నీ కంట్రోల్లో ఉన్నాయని మేము నమ్ముచున్నాం. విత్తబడిన వాక్యము 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా వీరిలో విశ్వాసమును కలగచేసేదిగా, మొట్టమొదట నీ రాజ్యము నీతిని వెదికేవారిగా చేయమని మరి ఒకసారి నన్ను నేను తగ్గించుకొని మీ నామము హెచ్చిస్తూ యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.